చేసినట్టున్నాం. సారీ మేడం. అది మర్చిపోయే సంఘటన కాదమ్మా. 20 ఏళ్ల నాటి దుర్ఘటన. ఆ రోజు మేమందరం మా గాయత్రిని తీసుకుని సీతారాముల కళ్యాణం జరిపించడం కోసం ఆ గుడికి వెళ్ళాం. నమస్కారం. నమస్కారం పంతులు గారు. రండమ్మా. కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి పూజారి గారు? అన్నీ జరిగాయ్యా, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి. సీతారాముల కళ్యాణం అన్నారు, ఇక్కడ చూస్తే పెద్ద హడావిడి లేదు. అలంకరణ కూడా అంతంత మాత్రమే ఉంది. మీరన్నది నిజమే. ఈ గుళ్ళో ఆర్భాటాలు అలంకరణల కన్నా సంప్రదాయాలు పద్ధతులే బావుంటాయి. ఈ గుళ్ళో తారతమ్య భేదాలు లేకుండా ఎవరొచ్చినా పూజలు జరిపించొచ్చు. ఉన్నవారు లేనివారు అన్న తేడాలే ఉండవు. దర్శనం కోసం ఎవరు వెళ్ళినా ఒక్కటే దారి. ధరను బట్టి దర్శనం ఇక్కడ ఉండదు. ఆర్భాటాల కన్నా ఆలయ సాంప్రదాయాలకు ఇక్కడ విలువెక్కువ. క్షమించండమ్మా, పొరపాటు పడ్డాను. అమ్మా వెళ్దాం రండి. పదండి. జై శ్రీరామ్. 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 యాండి, గాయత్రి ఎక్కడండి? మాధవి తీసుకెళ్ళింది కదా ఏడుస్తుంటే పాప. మాధవి, మాధవి, గాయత్రికి హారతి వాళ్ళు తీసుకురా. మాధవి, మాధవి పాప ఎక్కడా? అక్క, మన గాయత్రి కనిపించడం లేదక్క.
మాధవి గాయత్రి కనిపించకపోవడం ఏంటి? ఏమోనండి? ఏంటి మాధవి? ఏం మాట్లాడుతున్నావు? చూశానక్క, నేను సరిగ్గా ఏయ్, చూశాను. త్వరగా చూడండి వెళ్ళండి. అమ్మ గాయత్రి! గాయత్రి గాయత్రి! అమ్మ గాయత్రి అమ్మ గాయత్రి! అమ్మ గాయత్రి! 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 ఏమండి? ఏమండి ఇక్కడ రండి. దేవకి మన గాయత్రిని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారండి. వెళ్ళండి, వెళ్ళండి. గాయత్రి! గాయత్రి! దేవకి అక్కడ ఎవరు లేరు దేవకి. దేవకి, దేవకి. అమ్మ దేవకి దేవకి, ఏమైందమ్మా? అయ్యో దేవకి ఏమైందమ్మా? అలా ఆ రోజు మాకు దూరమైన గాయత్రి మళ్ళీ ఇన్నాళ్లకు ఆ దేవుడి దయ వల్ల మా దగ్గరకు చేరింది. ఇలా 20 సంవత్సరాలు మహారాణిలా పెరగాల్సిన నా మనవరాలు ఎన్ని కష్టాలు పడిందో, ఎలా ఉందో, ఏం తిందో, ఆ కష్టాలన్నీ తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. దేవుడు మంచివాడమ్మా, అందరికీ మంచి చేయాలని అనుకుంటాడు. కానీ కర్మఫలం కారణంగా ఆ మంచి రావడం కాస్త ఆలస్యం అవుతుందంతే. ఈ 20 సంవత్సరాలలో నేనెన్నిసార్లు మీ సార్ని అడిగాను ఆ గుడికి వెళ్తామని. కానీ అక్కడికి వెళ్ళాక మా గాయత్రి మిస్ అయిన ఆ పరిసరాల్ని చూసి నేనేమైపోతానోనని ఒక్కసారి కూడా నన్ను అక్కడికి తీసుకువెళ్ళలేదు. కానీ ఆ గుడికి, అక్కడున్న మా దేవుడికి ఏ లోటు జరగకుండా ప్రతి నెల డబ్బులు పంపిస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరం జరిగే రాముల వారి కళ్యాణానికి కూడా మేము లేకుండానే మా పేర్ల మీద జరుగుతూనే ఉంది. ఏ దేవుడు కరుణించాడో గాని చివరికి నా కూతురు నా దగ్గరికి క్షేమంగా చేరింది. నేనే తన గాయత్రినని తిరిగొచ్చాను అని ఎంత ఎమోషనల్ అవుతున్నారు. ఎమోషనల్ ఫూల్స్. అసలు గాయత్రిని నేను కాను అని తెలిస్తే ఏమైపోతారో ఏంటో. ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత మంచి మనుషుల్ని నీకు ఎలా మోసం చేయాలనిపిస్తుంది? ఒక కన్న తల్లి ఎమోషన్ని అవహేళన చేస్తున్న నీకు మనసు అనేది లేదా? 20 సంవత్సరాల నుండి ఈ కన్న తల్లి కడుపు కోతకి కారణమేంటో తెలీదు, కానీ నిన్ను అసలైన కూతురు అనుకుని నీకు కడుపు తీపి పంచుతుంది. తొందరలోనే అసలైన గాయత్రిని కనిపెట్టి తీసుకొచ్చి నీ బండారం బయటపెట్టాలి.